ఎప్పుడో రామోజీరావు గారు ఉన్న రోజుల నుంచి ఆ స్వర్ణయుగాన్ని చూసిన అతి తక్కువ మంది జర్నలిస్టుల్లో నేను కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళు చేసిన సినిమాలు ఒక 'మయూరి' గాని, ఒక 'ప్రతిఘటన' గాని, ఒక 'మౌన పోరాటం' గాని, ఆ కథల్ని ఎలాగ ఎంచుకున్నారు, యాక్టర్స్‌ని ఎలాగ ఎంచారు, అవన్నీ ఆ ప్రక్రియలన్నీ వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉండగలగడం అన్నది కూడా జర్నలిస్ట్ జీవితానికి ఓ చిన్న వరంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైనా రికలెక్ట్ చేసుకొని మాట్లాడాలంటే దానికి కావలసినంత కంటెంటు ఉండడం కూడా అదృష్టమే గదా! నాగేంద్ర కుమార్ గారు, సారీ టు పాజ్. లైక్ ఓకేనా స్పీకర్? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సారీ, సారీ, సారీ. అలాగే సుబ్బారావు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏబిఎన్ సుబ్బారావు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మళ్ళీ మొదటి నుంచి అంటారా? ఓకే, ఒక్కసారి సౌండ్ చెక్ చేయండి. ఓకేనా? యా. మీరు అదంతా విన్నారు కాబట్టి అక్కడి నుంచే మొదలెడతా. రికార్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా భరద్వాజ్ అన్నయ్య గాని, నారాయణమూర్తి గారు గాని, మేమందరం మద్రాసు రోజుల నుంచి ఈ 'ఉషా కిరణ్' మూవీస్ తాలూకా కార్యక్రమాలన్నీ చూసిన వాళ్ళం. అండ్ ఆ పాట ఆ లిరిక్ 4 లైన్లు లిరిక్ వేటూరు గారు రాస్తున్నప్పుడు నేను పక్కనే ఉండడం అన్నది నా అదృష్టం. విజయ గార్డెన్స్‌లో కూర్చొని రాశారు రామోజీరావు మన వేటూరి సుందరమూర్తి గారు దాని గురించి. అండ్ బాలు గారు పాడుతున్నప్పుడు కూడా నేనున్నా. ఆ వాక్యాలు పాడుతున్నప్పుడు. సో, అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజున రామోజీరావు గారి తాలూకా దీక్ష, ఆయన తాలూకా విజన్ ఎలాంటి సినిమాలు తీయాలి అనే ఒక గ్రేటెస్ట్ విజనరీ రామోజీరావు పత్రికా లోకంలోనే కాదు, ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోని ఆయనే లెజెండ్ అని నిరూపించుకున్న ఏకైక మహానుభావుడు, ఏకైక ఇండియన్ అని చెప్పడానికి తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్ వేర్ ఎవర్ హీ స్టెప్డ్ ఇంటూ. అలాంటి ఆ మార్గంలో ఈ రోజున అందరూ అంటే గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్‌లో ఒక లైన్ రాశాడు. నీ గొప్పతనం నీ వరకు ఆగకూడదు. రాబోయే తరాల వరకు కూడా అది పరుచుకోగలిగితే అది నిజమైన ఘనత అని గాంధీ ఒక లైన్ రాశాడు ఆ బుక్‌లో. ద బెస్ట్ లైన్ నాకు ఆ పుస్తకంలో బాగా నచ్చింది. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని రామోజీరావు సంస్థకి కట్టబెట్టగలిగారు. అది ఆయనతో అంతరించిపోకుండా ఈ రోజుకి కూడా ఒక జీవనదిలా ప్రవహించడం అన్నది మన కళ్ళు ఎదురుగుండా మనం చూస్తున్న నగ్న సత్యం, సజీవ సాక్ష్యం. అలాంటి దాంట్లో ఈ రోజున నితిన్ అండ్ సాయి కృష్ణ వాళ్ళిద్దరూ ఇందులో వేటూరు గారు రాసినట్టుగా ప్రగతి రథ చక్రాలను రాశారే, అలా ఆ ప్రగతి రథ చక్రాలే నితిన్ అండ్ సాయి కృష్ణ. చిన్న కుర్రాళ్ళు అయినప్పటికీ ఆ మారల్స్, ఆ స్క్రూపుల్స్, ఆ స్టాండర్డ్స్ రామోజీరావు సెట్ చేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ కోసం రాత్రి పగలు శ్రమించే ఆ సినీ క్షీరసాగర మదనంలోంచి వచ్చిన సాయిలు కంపాట్ అనే ఒక అద్భుతమైన దర్శకుడు. నేను సినిమా చూడగానే స్టేజ్ మీద చెప్పా, బాలచంద్రలా తీసాడు ఆ షాట్ అని. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ సినిమా చూసి. దాని మీద రకరకాల వీడియోలు చేశాను. సాయిల్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేశాను గౌరవప్రదంగా కూర్చోపెట్టి. చాలా వైరల్ అయింది ఆయన ఇంటర్వ్యూ. మొన్న అల్లు అర్జున్ కూడా తన వాలంటైన్స్ డే నాడు సాయిలు కంపాటి స్టేట్మెంట్ని స్టేటస్ పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్. దీని వెనకాతల మళ్ళీ మా వేణు ఉడుగుల నిలబడి ఇలాంటివి అంటే నెంబర్ గేమ్‌తో పరిగెట్టి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బొక్కబోర్ల పడి ముణుకులు బద్దలవుతున్న ఈ సినిమా పరిశ్రమ పరుగులో అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక మొగతనంతో ఒక మొనగాడిలాగా లేకపోతే చైతు జొన్నలగడ్డని ఎవరు తీసుకొచ్చి యాక్టర్‌ని చేస్తారు? ఆ కథ వద్దని ఎంతమంది అన్నారు? వేణు ఉడుగులకి తెలుసు, నాకు తెలుసు, సాయిలకి తెలుసు. కానీ తను నిలబడి మొగతనంగా సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే సాయి కృష్ణ అండ్ నితిన్ ఇద్దరు కూడా చెరో వైపు ఉండి ఏదో ఎల్ఐసి లోగోలాగా ఆ దీపాన్ని జాగ్రత్తగా అలా తీసుకొచ్చి ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. అది ఇంత వెలుగులు విరజిమ్మింది. పెద్ద హిట్ కాకడమే కాకుండా ఈరోజు అవార్డులను కూడా అన్నిటినీ దోచేసింది. అండ్ సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్, ఆయన పాటకు కూడా రావడం, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ హ్యావ్ ఫ్లోన్ ఫ్రమ్ ది లెగసీ దట్ రామోజీరావు సార్ హ్యాస్ రియల్లీ లెఫ్ట్ టు దిస్ ప్రెజెంట్ జనరేషన్. వాళ్ళు దాన్ని ఎక్కడా ఇంప్రింట్స్ మిస్ అవ్వకుండా అలాగ అడుగులో అడుగేసుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఆ గమనం చూస్తే
ఎంతో సౌందర్యవంతంగా ఒక మంచి అందమైన నర్తకి నడిచెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ నడక. వాళ్ళు నడిపించే తీరు, తెన్ను. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం వాళ్ళు 2026, 2027, 2028, 2029 ఇవి ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే దాని వెనకాతల చాలా పవర్ఫుల్ సోల్ కాల్డ్ రామోజీరావు ఉన్నారు. వాటిని క్యారీ అవుట్ చేసే గొప్ప క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ ఉన్న చిన్న పిల్లలైనా నేను మరోసారి చెప్తా వాళ్ళిద్దరి గురించి. నితిన్ అండ్ సాయి కృష్ణ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, బోత్ ఆఫ్ యూ, నితిన్ అండ్ సాయి కృష్ణ. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఎంతమందికి లైఫ్ ఇస్తున్నారు మీరు, ఎంతమంది లేకపోతే చాలామంది అంతే. మీరు లేకపోతే మా వేణు ఉడుగుల్లాంటి తన డైరెక్టర్ అయ్యండి ఇంకో డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అంది ఇట్స్ నాట్ ఎ జోక్. తను చేసుకోవాలనుకుంటాడు ఎవడైనా. మరి నాన్నమూర్తి గారు ఈ సభలో ఉండడం కూడా చాలా సముచితమైన విషయం. ఎందుకంటే ఈజ్ ఆల్సో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇన్ ది కంట్రీ, ఇండియన్ సినిమాలోనే. ఒక ఎమోషన్ని పట్టుకుని అదే సినిమా, అదే వాదన, అదే సిద్ధాంతం అని నిలబడి చేయగలగడం అన్నది ఆయన ఒక్కడికి మాత్రమే చెల్లిన ఒక గొప్ప ఓడిపోయిన ఛాంపియన్షిప్. అందుకని ఆయన ఇలాంటి చోట ఉండడం అన్నది కూడా ఈ సభకి చాలా బంగారానికి తావెబ్బినట్టుగా అనిపించింది. కాబట్టి ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హెస్ బీన్ అవార్డెడ్ హియర్ మై heartiest congratulations to all of them, and I wish all of you a great journey in the annals of Telugu cinema till the point of Bollywood వరకు మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.